సోషల్ మీడియా పోస్టుల విషయంలో అంబటి రాంబాబు రివర్స్ అటాక్ వెళ్తున్నారు. ఏదైతే తెలుగుదేశం వాళ్ళు వైసీపీని తూర్పారబడతా చేసేటటువంటి దాని మీద కేసులు పెడుతున్నారు. మొన్న ఈ మధ్యన కోర్టు దాకా వెళ్ళినటువంటి సందర్భంలో స్వయంగా ఆయనే వాదించారు. ఇప్పుడు మళ్ళీ ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా, కిరా కార్పీల మీద సోమవారం గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితర నేతలు ఫిర్యాదు చేశారు. అంబటి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజు ఇతర నాయకులపై సీమరాజా, కిరా కార్పీలు సోషల్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. వీళ్ళని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. సీమరాజా అనే వ్యక్తికి వైఎస్ఆర్సీపీతో సంబంధం లేకపోయినా పార్టీ కండువా మెడలో వేసుకుని అంతర్జాతీయ కార్యదర్శి అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. తాను స్వయంగా కిరా కార్పి, సీమరాజాల మీద గత ఏడాది నవంబర్లో ఫిర్యాదు చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఇదే తరహాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే హైకోర్టుకు అవసరమైన సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఇదివరకు వీళ్ళు కూడా ఒక తెలుగుదేశం కండవా వేసి ఒక వ్యక్తిని చాలా రోజుల పాటు నడిపారు. ఎలక్షన్స్ అయిపోయేదాకా కూడా నడిపారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు వాళ్ళు సేమ్ రివర్స్, వాళ్ళు అప్పటి నుంచినే బిగిన్ చేశారు ఈ సీమరాజు అని. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు, మనం చేస్తే రైట్ అనేటటువంటిది నడుస్తుంటుంది.